హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు 126.03 కోట్ల రూపాయలు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేశారండి. ఆగస్టు 1వ తారీఖున పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్ల కోసమే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా విడుదల చేశారండి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. పింఛన్లు 126.3 కోట్ల రూపాయలు మంజూరు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కింద ఆగస్టు నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 126.03 కోట్ల రూపాయలు మంజూరైనట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అయితే వెల్లడించారండి. ఆగస్టు 1వ తేదీన మొత్తం 2,87,656 మంది లబ్ధిదారులకు ఇంటింటా పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. సామాజిక సమస్యల కారణంగా ఇబ్బంది ఏర్పడితే 2న పూర్తిగా అందజేస్తామని చెప్పారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జూలైలో పెంచిన మొత్తాన్ని పంపిణీ చేశాం. ఆగస్టులో కూడా పెంపుదల ప్రకారం 3,000 నుంచి కొందరికి 4,000 రూపాయలు, మరికొందరికి 6,000 రూపాయలు, అలాగే 5,000 తీసుకునే వారికి 10,000 రూపాయలు, మరికొంతమందికి 15,000 రూపాయలు చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. పెన్షన్దారులు ఎవరూ కూడా సమీప సచివాలయాలు, ఇతర కార్యాలయాలకు వెళ్లొద్దని ఆయన సూచించారు. సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి డబ్బులు ఇస్తారని, పంపిణీ చేస్తారని చెప్పారు. ఆగస్టు 1న ఇంటి వద్దనే ఉండాలని లబ్ధిదారులకు సూచించారు. కాగా ప్రతి ఉద్యోగి కేవలం 60 నుంచి 70 మందికి మాత్రమే లబ్ధిదారులకు మ్యాపింగ్ చేయాలని ఆయన సూచించారు. ఆగస్టు 1వ తారీఖున ఉదయం 6 గంటలకే పంపిణీ చేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెలలో కూడా పంపిణీ చేస్తారో ఆ పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు 126.03 కోట్ల రూపాయలైతే మంజూరు చేసేసారండి. 1వ తారీఖుకి ఇంకా టైం ఉన్నా కానీ తొందరగానే మనకు డబ్బులు విడుదల చేశారు. సో రేపు మాత్రం మన యొక్క సచివాలయ సిబ్బంది వెళ్ళి బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకుని వారి దగ్గర పెట్టుకుని ఆగస్టు 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి పంపిణీ అనేది ప్రారంభిస్తున్నారు. 1వ తారీఖునే 99% పంపిణీ పూర్తి చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సూచించారు. 2వ తారీఖున ఎవరైనా తీసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ఆయన తెలియజేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.